పార్టీ రాష్ట్ర నాయకులు లలిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా ఎప్పటి నుంచో దీనికి సంబంధించి మేడిగడ్డ కూలిపోయింది, ఎన్నో లక్షల కోట్ల స్కామ్ జరిగింది, కలవకుంట్ల ప్రభుత్వం ఈ రాష్ట్ర సంబంధించిన ఫైనాన్స్ మొత్తం తీసుకుంది, ఇలా కుటుంబానికి పెట్టేస్తుందని చెప్పి ఇష్టానురీతిగా ప్రచారం చేస్తారు. దీనికి సంబంధించి ఇదంతా తప్పుడు ప్రచారాలు. ఈ రోజు మీకు తెలిసింది కదా, ఇన్ని రోజులు అంటే ఒక ఎత్తు సరే, అంటే ప్రజల ముందుకి ఇంత ఖచ్చితమైన రికార్డ్స్ తోటి ఈ విధంగా ముందుకి రాకుండా సరే నాయకులని చెప్తున్నారు ఇది కాదు అనేసి. ఇప్పుడు లక్షల కోట్ల స్కామ్ ఇక్కడ జరిగింది. కంప్లీట్ మీకు ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అదే 94,000 కోట్లు మాత్రమే. ఓకే, అట్లాంటి ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు 3 సంవత్సరాలలో చాలా సమర్థవంతంగా కంప్లీట్ చేసి ప్రజల వరకు దాన్ని అంటే ఉపయోగంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మటుకు అది బీఆర్ఎస్ ప్రభుత్వము. అది కూడా అపర భగీరథుడైన కేసీఆర్ గారు. ఆయన పట్టుబట్టి ఎంత కమిటెడ్ లీడరు, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ స్టేట్ ఏదైతే ఏముందో తెలుస్తుంది మనకి. సో అలాంటి కమిట్మెంట్ ఉన్న ఒక నాయకుడిని కావాలని ఆనవాళ్ళు లేకుండా చేస్తాననేసి ఒక పర్సన్ ప్రతిజ్ఞ పూనుతూ అతని తనకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ పర్సనల్ రివెంజ్, పొలిటికల్ రివెంజ్ ఏదైతే తీసుకోవాలని చెప్పి కావాలని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అవన్నిటిని కూడా ఖచ్చితంగా కమిషన్ ముందు పెడతాము. కమిషన్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తుంది కూడా. బికాస్ వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్. మీరు ఈరోజు చూసారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ అన్న చాలా క్లియర్ గా ఫ్రమ్ ది డే 1 DPR టు ఈవెన్ కంప్లీట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వచ్చిన సర్టిఫికేట్ తో సహా ప్రతి ఒక్కటి కూడా మనకి చూపించడం జరిగింది. సో ఇంత మంచి ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా కూడా ప్రతిసారి మనం కట్టుకుంటూ పోం. ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల వందల సంవత్సరాల వరకు మన తెలంగాణకి ఎప్పటికీ కూడా సాగునీటి కానీ త్రాగునీరు కానీ ఏ విధంగా కూడా మనకి ప్రాబ్లం రాదు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ఒక ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిని వాళ్ళు ఎప్పటికీ కూడా అంటే ప్రేస్ చేయాలి, ఆరాధించాలి. అలాంటిది ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కావాలని చెప్పి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ సీట్ లో కూర్చొని ఆ సీటు యొక్క పవర్ ని మిస్యూజ్ చేసుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ తప్పుడు కేసు అనేది పోతుంది. పెద్ద ఎత్తున కూడా లక్షల కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పుడు ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఈ పథకాలు ఇవ్వాలంటే డబ్బులు లేకుండా పోతుంది మా దగ్గర అని చెప్పేసి కాంగ్రెస్ ప్రతి చెప్పుకోవాల్సింది సమావేశం. ఇప్పుడు అదే కదా వాళ్ళకి ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ చేసి వచ్చారు. 420 ప్రామిసెస్ ఉన్నాయి, సమ్ 6 గ్యారంటీస్ ఉన్నాయి, విత్ ఇన్ నో టైమ్ వి విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ అన్నారు. ఏదో ఖజానా ఉంది, లంకె బిందెలు ఉన్నాయని ఏదో వచ్చామని చెప్పారు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో అవన్నీ ఒక ఫాల్స్ అంటే ప్రాపర్ ఒక అంటే వాళ్ళకి సమర్థవంతంగా పరిపాలన చేసే ఒక అంటే సమర్థతనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మళ్ళీ అదే చెప్తున్నాను, అసలు లక్షల కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, 94,000 కోట్లతో ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంట్లోనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలిగేషన్ లోనే ఈ క్లారిటీ వస్తుంది, క్లియరెన్స్ వస్తుంది. వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా తప్పు. ప్లస్ ప్రతి లెక్క ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో ఏ అప్పు చేసినా అది ప్రజలకి ఉపయోగపడే విధంగానే జరిగింది. ఈ రిజర్వాయర్ వల్ల అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మిగతా రిజర్వాయర్ వల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈవెన్ ఎలక్ట్రిసిటీ గురించి కూడా మన విద్యుత్ రంగానికి సంబంధించినవి కూడా ఏ విధంగా ఎలాంటి అప్పులు చేసినా అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. దాని వల్ల అభివృద్ధి పథంలోకి వెళ్ళాము. దాని వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు రైతులు ఆ నీళ్ళని తీసుకున్న అంటే యూజ్ చేయడం వల్ల అసలు మీరు చూసారు పంట కూడా ఎంత పెరిగింది, వరి ధాన్యం ఎలా పెరిగింది, అవన్నీ కూడా మనం ఇష్యూస్ చూసాము. సో దీని వల్ల మనకి ఇన్కమ్ పెరిగింది. సో దాని వల్ల ఈ అప్పుల పాలు చేశారు మేము చేయలేకపోతున్నామని కాదు, వాళ్ళకి రాష్ట్రాన్ని నడిపించడానికి సమర్థత లేదు. అసమర్థత పాలనతోని వాళ్ళు ఏ విధంగా మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో క్లియర్ గా తెలుస్తుంది. చివరిగా మేడం బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఈ కమిషన్ ఎలా ఎదుర్కోబోతుందంటే చెప్తాను. మాకు ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఎప్పుడ నుంచి అయితే ఈ ప్రాజెక్ట్ చేయాలని ఆ థాట్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి అనే అక్కడి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ అంటే సర్టిఫికేట్ ఇష్యూయన్స్ వరకు అంటే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ ఇంత విత్ ఇన్ నో టైమ్ ఇది కంప్లీట్ చేశారనేసి ఆ బెస్ట్ సర్టిఫికేట్ వచ్చే వరకు వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ వెరీ మచ్ విత్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది గవర్నమెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెన్షనల్లీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆయన అనుచరులు అనుకుందాము లేకపోతే ఆయన ఒత్తిడిలకు గురైన అధికారులు ఉండొచ్చు, ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్స్ ని ఎంత సప్రెస్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు సప్రెస్ చేయలేరు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ని ఈ ఎవిడెన్సెస్ ని ఈ స్టేట్మెంట్స్ ని ఏదైతే ఉందో మేము కమిషన్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఖచ్చితంగా కమిషన్ ఈ తప్పుడు కేసులు కొట్టేస్తుంది.